నమస్తే అండి. నా పేరు అనుష. మాది రూపరెడ్డిపల్లి మీ సేవ. నేను ఇప్పుడు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేట్ రిజిస్ట్రేషన్ కాదండి, చిన్న పిల్లలది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి. పెద్దవారిది నేను మరి ఇంకొక వీడియో చేస్తాను. ఇంతకుముందు కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అది చాలా మంది చూశారండి. చాలా సబ్స్క్రైబ్స్ కూడా వచ్చాయి. ప్లస్ చాలా 2 లక్షల మంది దాకా చూశారు. చాలా హ్యాపీ. కానీ అందులో చాలా క్వశ్చన్స్ అడిగారండి. ఆ క్వశ్చన్స్కి నేను సమాధానం కొంతమందికి ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేకపోయాను. అది కూడా నేను కొంచెం వీడియోలాగా చేసి పెడతాను ముందు. ఇప్పుడైతే నేను చిన్నపిల్లలది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి, అందులో చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే ఎలా చేసుకోవాలి, ప్లస్ ఇది అప్లై చేసిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎవరు ఓకే చేస్తారు, ప్లస్ ఎన్ని రోజులకు మనకు సర్టిఫికేట్ వస్తుంది, వచ్చినాక దీన్ని ఏం చేసుకోవాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చిన్న పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గురించి క్లుప్తంగా వివరించి చెప్తానండి. ఎందుకు అంటే నన్ను చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలా మంది, కాబట్టి దాని గురించి చెప్దామనేసి చెప్తున్నానండి. ఇంకోటి ఏంటంటే ఏది కానీ వీడియోస్ చూస్తున్నారు, చాలా మంది చూస్తున్నారు, కానీ థ్యాంక్ యూ అండి అందరికీ. కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నా వీడియోస్ ఏ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ప్లస్ లైక్ చేస్తే ఈ వీడియోస్ బాగుంటున్నాయి అనేసి యూట్యూబ్ వారు చాలామందికి ఈ వీడియోను అందడానికి చూస్తారట. అందుకోసం అనేసి లైక్ కూడా చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, చిన్నపిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలి అని అనుకున్నాం కదా. ఈ చిన్నపిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకు మీరు మీ దగ్గర డిశ్చార్జ్ కార్డు ఉంటుంది కదండి, డిశ్చార్జ్ కార్డు, తండ్రిది ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తే వాళ్ళు ఆ డిశ్చార్జ్ కార్డుని తీసుకొని ఆన్లైన్లో చెక్ చేస్తారండి. చెక్ చేస్తే వాళ్ళకి ఒకటి ఐడి నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ప్లస్ ఏ ఇయర్లో అది రిజిస్ట్రేషన్ అయింది అనే ఒక నెంబర్స్ వస్తాయి. ఈ నెంబర్స్ ఎలా వస్తాయి, ఈ నెంబర్స్ వస్తాయి అసలు ఫస్ట్. ఈ నెంబర్స్ వచ్చినాక మీరు పాపకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు, బాబు అయితే బాబుకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు అని అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా నేమ్ను కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు మనము ఒక పేరు పెడదాం, చింటూ, బంటు, లేకుంటే అది మున్ని, అట్లా అనేసి నిక్ నేమ్స్, చిన్న చిన్న నేమ్స్ పెట్టుకుంటున్నారండి. అట్లా పెట్టకండి. ఎందుకు అనంటే మనకి చాలా వరకు డేటాలో పేరును కానీ ఏది కానీ చాలా వరకు కరెక్షన్ చేయడానికి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఇస్తున్నారండి. ఎందుకు అంటే అందరూ ఇప్పుడు ఒక పేరు, మళ్ళీ 1 ఇయర్కి ఇంకో పేరు, 2 ఇయర్స్కి ఇంకో పేరు, అట్లా చేంజ్ చేసేసరికి వాళ్ళకు కూడా విసుకొస్తుంది కదా ఎప్పటికి చేంజ్ చేసుకుంటుండడానికి. అందుకని మున్సిపాలిటీ వాళ్ళు మేము ఇట్లా చేంజ్ చేయము, మీరు ఏ పేరు అయితే సెలెక్ట్ చేసి పెట్టుకుంటారో అదే ఫస్ట్ నీట్గా పెట్టుకోండి, తర్వాత దాన్ని చేంజ్ చేసేది ఎందుకు ఎప్పటికీ అని అంటున్నారండి. అందుకోసం అనేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్లో నుంచి వెళ్ళి తీసుకునేటప్పుడే మీ చిన్నోనికి మంచి పేరును సెలెక్ట్ చేసుకొని అది లైఫ్ లాంగ్ ఉండేటట్టుగా పేరును సెలెక్ట్ చేసుకున్నాకనే బర్త్ సర్టిఫికేట్ ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఇంపార్టెంట్గా అండి. వేరే వేరే చిన్న చిన్న పేర్లు పెట్టుకొని తర్వాత నేమ్ చేంజ్ కానీ మళ్ళీ వెళ్ళకండి. ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అందరూ చాలా ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటున్నారు ఈ పేర్ల విషయంలో. నేను చాలా మందిని చూశాను. అందుకోసమని మరీ క్లుప్తంగా చెప్తున్నాను. నేమ్ సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లై చేస్తారండి. అప్లై చేశాక అది మనకి మినిమం నెల రోజులు, లేదు అంటే 5, 6, 4 రోజులనే వస్తుంది. కానీ మినిమం నెల రోజులు పెడతారండి. నెల రోజులలో వస్తుంది సర్టిఫికేట్. నెల రోజులు కూడా పట్టట్లేదు, 2-3 డేస్లోనే వస్తుంది సర్టిఫికేట్ వస్తుందండి. ఈ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి మనము ఆధార్ కార్డు, చిన్నపిల్లలకి ఆధార్ కార్డు దింపుకోవడానికే కదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు దిగడానికి ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆధార్ సెంటర్కి వెళ్తారు. వెళ్ళినాక వాళ్ళు అక్కడ ఏం చేస్తారంటే ఇందులో తల్లి పేరు తప్పున్నది, ఇందులో తండ్రి పేరు తప్పుంది, అబ్బాయి నేమ్ ఏంటిది అని అంటే సపోజ్ అనుష అని అన్నారు అనుకోండి, అనుష అయితే ఇంట్లో అనీషా అని ఉన్నది, హెచ్ లేదు, లేదంటే ఐ లేదు అనేసి అంటే మళ్ళీ వీళ్ళు రిటర్న్ వస్తున్నారు. అదేదో పెట్టేటప్పుడు మనం హాస్పిటల్లో నేమ్ సెలెక్ట్ చేసేటప్పుడే తప్పు మిస్టేక్స్ సెలెక్ట్ చేస్తారండి. ఆ హాస్పిటల్లో ఏం పేరు అయితే మీరు ఆన్లైన్లో వాళ్ళు ఎంట్రీ చేసేటప్పుడే హాస్పిటల్లో కరెక్ట్ నేమ్ స్పెల్లింగ్స్ కరెక్ట్ రాస్తున్నారా, తల్లిది తండ్రిది, అబ్బాయిది అక్కడ రాయరు. మనం మీ సేవలో అప్లై చేసేటప్పుడే అబ్బాయి నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ తల్లి పేరు, తండ్రి పేరు, ఇంటి నెంబరు, అడ్రస్ కరెక్ట్ రాస్తున్నారా లేదా ఖచ్చితంగా చూసుకోవాలి. అది మనం అప్పుడు టెన్షన్లో మనం చూడము. కొంతమంది అయితే ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మతోటి వాళ్ళ మదర్ ఉంటుంది కాబట్టి అక్కడ హాస్పిటల్లో ఏం పేరండి అంటే ఆ మదర్ వాళ్ళ ఇంటి పేరు, ఆమె పేరు చెప్తారు, వాళ్ళ అల్లుని పేరు చెప్పుకుంటారు. చెప్పినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరు వస్తుంది అందులో. కాబట్టి అట్లా చాలామంది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కరెక్షన్స్ కోసం చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. అందుకోసం నేను ఇప్పుడు దీన్ని కరెక్షన్స్ ఇట్లా ఎలా చేసుకోవాలో చెప్తానండి ఇప్పుడు మళ్ళీ.
ఇప్పుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చింది కదండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో మీ పేరు కానీ తల్లి పేరు తండ్రి పేరు ఏం తప్పు ఉన్నాయి, మిస్టేక్స్ ఏమున్నాయో చూసుకుంటారు కదా. చూసుకున్నాక మళ్ళీ మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళండి. వెళ్ళినాక ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చి తల్లి పేరు, చాలామంది మదర్ నేమును వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి పేరుతోటే ఉంచుకుంటున్నారండి. ఫాదర్ నేమును వీళ్ళ ఫాదరు వాళ్ళ ఇంటి పేరుతోటే ఉంచుకుంటున్నారు. అలా ఉంచుకున్న ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకు అని అంటే ఆమె స్టడీ ప్రకారంగా వాళ్ళ ఇంటి పేరు అన్నీ వాళ్ళే ఉంటాయి. ఈ అబ్బాయి ఇతని మాత్రం ఇతని పరంగా ఉంటున్నాయండి. కానీ వాళ్ళ అబ్బాయిది మాత్రము తండ్రి ఇంటి పేరుతోటే పేరు వచ్చేటట్టు చూసుకోవచ్చు. అలా చాలామంది పెట్టుకుంటున్నారండి. ఇప్పుడు నేను చాలామంది కూడా అప్లై చేశాను. అలా ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం అని అంటే ప్రాబ్లం ఏమీ ఉండదండి. పిల్లలకు కూడా ముందు చదువులకు కానీ దానికైతే ఏం ప్రాబ్లం ఉండదని చెప్తున్నారు. నేనైతే కొంతమందిని కనుక్కున్నాను కూడా, అలా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు అని అన్నారండి. అందుకోసం అనేసి అలా అయినా అప్లై చేసుకోవచ్చు. కానీ నేమ్స్ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా వాళ్ళ ఆధార్ కార్డు ప్రకారం కానీ స్టడీ ప్రకారం కానీ కరెక్ట్ ఆ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇది ఇప్పుడు మనం అలా లేదు. కొంతమందికి మేలుకు ఫిమేల్ పడింది. అది ఆన్లైన్లో మున్సిపాలిటీలో వీళ్ళు హాస్పిటల్ నుంచి వెళ్ళి మున్సిపాలిటీకి పంపించేటప్పుడు ఆ ఫామ్ ఫిల్అప్ చేసే విషయంలో కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ మున్సిపాలిటీలో పేరు ఎక్కుద్దండి. ఎక్కితే సరే ఒక్కొక్కసారి మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. ఫామ్ నింపే విషయంలో దేంట్లోన మిస్టేక్ అయినప్పుడు ఇప్పుడు మనం మీరు మీ సేవకి వచ్చారు కదా, మీ సేవకి వచ్చారు కాబట్టి వీళ్ళను ఇది ఏ మిస్టేక్ ఉందో చెప్తే వాళ్ళు ఒకటి నోటరీ పెడతారండి. కంపల్సరీ అఫిడవిట్ పెట్టాలి. మీరు అఫిడవిట్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఆ అఫిడవిట్లో మిస్టేక్స్ ఏముంది, సపోజ్ తండ్రి పేరు మహేందర్ అయితే మహి అనే పడింది, లేకుంటే మహేందర్ అని పడింది. అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. ఈ మిస్టేక్ ఉన్న నేమ్ ఏ నేమ్ మిస్టేక్ ఉంది అని ఇక్కడ కరెక్ట్ ఏది రావాలి అనేది అది రెండింటిని ఆ అఫిడవిట్లో వచ్చేటట్టు చూస్తారండి. చూశాక ఆ అఫిడవిట్ ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్లస్ తల్లిది తండ్రిది ఆధార్ కార్డు, ఆ అబ్బాయిది ఆధార్ కార్డు వచ్చి ఉంటే ఆధార్ కార్డు, లేదు అనుకుంటే తల్లి తండ్రిది ఆధార్ కార్డు పెట్టి అది డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్లో పెట్టండి. పెట్టినప్పుడు కంపల్సరీ అది వీళ్ళు మీ సేవ వాళ్ళు ఏం చేస్తారు, ఆన్లైన్ చేస్తారండి. ఆన్లైన్ చేశాక మీరు ఏం చేయండి అంటే వీలైనంత వరకు ఆ ఆన్లైన్ చేసిన పేపర్స్ను మీకు ఇవ్వమని చెప్పి మీరు డైరెక్ట్ వెళ్ళి మీ మున్సిపాలిటీలో కలవచ్చు. ఆ మున్సిపాలిటీలో కలవచ్చు అంటే ఇక్కడ చాలా మందికి ఒకటి ఏంటి అంటే ఇది అప్లై చేస్తే మనం కుల నివాసాలు ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిపోతాయి కదా, అట్లా ఎంఆర్ఓ ఆఫీస్కో ఎంపీడీ ఆఫీస్కో పోతాయి అని అనుకుంటున్నారండి. కాదండి, మనం ఎక్కడైతే డెలివరీ అయ్యామో ఆ డెలివరీ అయిన కాడ నుంచి వెళ్ళి ఆ మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది. సపోజ్ ఇక్కడ దగ్గరలో ఉన్నది మాకు దగ్గరలో పర్కాల అండి, పర్కాల్లో డెలివరీ అయితే పర్కాల మున్సిపాలిటీకి వెళ్ళిపోతుంది. హన్మకొండలో డెలివరీ అయినప్పుడు హన్మకొండలో 5 మున్సిపాలిటీస్ ఉన్నాయండి. హన్మకొండలో వరంగల్ మున్సిపాలిటీ, కాజిపేట మున్సిపాలిటీ, నకలగుట్ట మున్సిపాలిటీ అట్లా ఉన్నాయి కదా. అట్లా ఏ మున్సిపాలిటీ ఎక్కడ డెలివరీ అయినామో ఆ దగ్గరలో ఉన్న వాళ్ళకు లింకప్ ఉన్న మున్సిపాలిటీకే మన పేరు వెళ్తుంది. మనం ఏ మీ సేవలు అప్లై చేసినా ఎక్కడ అప్లై చేసినా మీరు ఎక్కడ డెలివరీ అయిందో అక్కడ మున్సిపాలిటీకే వెళ్ళిపోతుందండి. ఈ ఆన్లైన్ చేసిన పేపర్స్ కంపల్సరీ ఆ మున్సిపాలిటీకి వెళ్తాయి. మీరు ఎక్కడ డెలివరీ అయిండ్లు ఆ కరెక్షన్ పెట్టిన ఈ పేపర్స్ తీసుకొని ఎక్కడైతే డెలివరీ అయిందో అక్కడ మున్సిపాలిటీకే వెళ్ళాలి. మీరు ఏ మున్సిపాలిటీకి వేరే మున్సిపాలిటీస్కి అట్లానే కాదండి, కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ. ఎందుకు అని అంటే ఎక్కడ డెలివరీ అయిందో అక్కడ మున్సిపాలిటీకి ఈ పేపర్స్ అఫిడవిట్ తల్లిది తండ్రిది ఆధార్ కార్డు, అప్లికేషన్ ఫాము, అప్లై చేసినాక వచ్చిన స్లిప్ ఇవి తీసుకొని మీరు ఆ మున్సిపాలిటీకి వెళ్ళండి. వెళ్ళినాక మేము ఇట్లా ఆన్లైన్ చేసామండి, బై మిస్టేక్ ఆన్లైన్ చేసేటప్పుడు ఇక్కడ తండ్రి పేరు తప్పు పడింది, లేకుంటే అబ్బాయి నేమ్ ఏదో మేము చిన్నగా ఏదో పెట్టుకున్నాము, అప్పుడు ఇప్పుడు నేమ్ చేంజ్ చేస్తున్నాము అని వాళ్ళకు కొంచెం రిక్వెస్ట్గా చెప్పండి. చెప్తే వాళ్ళు ఆన్లైన్లో చేంజ్ చేస్తున్నారండి. చాలామంది చేంజ్ చేశారు, మేము చేసాము అయినాయి కూడా. కాకపోతే మీరు చెప్పే విధానాన్ని బట్టి మున్సిపాలిటీ వాళ్ళు చేంజ్ చేస్తున్నారు. అలా చాలాసార్లు చేంజ్ చేసుకుంటే కూడా అక్కడ వాళ్ళకి కనబడుతుందండి, ఇంతకుముందుకు ఒకసారి చేంజ్ చేశారు, ఇప్పుడు మళ్ళీ వచ్చారు ఏంది మేము చేంజ్ చేయం పోండి అది అనేసి కొంచెం వాళ్ళు అంటున్నారు. నేను మళ్ళీ రిటర్న్ వచ్చి మాకు చెప్తే కూడా నేను గమనించాను. అందుకోసం అనేసి కొంచెం క్లుప్తంగా ఒక్కసారే అవి కరెక్షన్స్ అయ్యేటట్టు చేసుకొని మీరు వెళ్ళి కలిసి ఆన్లైన్లో చేయించుకోవచ్చండి. ఇంకా ఏమన్నా కరెక్షన్స్, ఎనీ కరెక్షన్ అండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఏ కరెక్షన్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్లో పేరు అండి, అబ్బాయి నేమ్ ఏముంటాయి ఇంపార్టెంట్గా అంటే అబ్బాయి నేము ఇంటి పేరుతో సహా, అబ్బాయి నేము, తండ్రి పేరు ఇంటి పేరుతో సహా, తల్లి పేరు ఇంటి పేరుతో సహా, ప్లస్ మన ఇంటి నెంబరు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంతకుముందుకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఇంటి నెంబర్స్ రాకపోయేదండి. ఇంటి నెంబర్ లేకుంటే కూడా ఆధార్ కార్డు తీయట్లేదు, ఆధార్ కార్డు వాళ్ళు ఆధార్ సెంటర్ వాళ్ళు ఆధార్ దింపట్లేదు. అందుకోసం అనేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో ఇంటి నెంబర్ కూడా వచ్చేటట్టు చూసుకోండి. ఇంటి నెంబరు ప్లస్ అడ్రస్, గ్రామం పేరు, మండలి పేరు, డిస్టిక్ ప్లస్ పిన్ కోడ్
ఇవి వచ్చేటట్టుగా కరెక్షన్ చేసేటప్పుడు అందులో కంపల్సరీ ఇవన్నీ రావాలి సార్ అని చెప్పి మీ సేవలకు చెప్పండి. ఆ కరెక్షన్ చేసేటప్పుడు అవన్నీ ఉండేటట్టుగా చూసుకోమని చెప్పండి. ఆ కరెక్షన్లో వచ్చేటట్టు చూడమనండి. కంపల్సరీ మనకు అలా ఆన్లైన్ చేసి ఇస్తే మనం పోతే ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్ చేస్తే అది మనకి ఆధార్ కార్డు వస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వస్తుందండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మున్సిపాలిటీలో ఓకే చేస్తారు. మున్సిపాలిటీలో ఓకే చేస్తే మీరు ఏ మీ సేవలో అయితే అప్లై చేశారో ఆ మీ సేవలో సర్టిఫికేట్ ఓకే అయ్యి ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకున్నాక అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. కరెక్ట్ అయ్యి వీళ్ళంత వరకు కరెక్ట్ అయ్యే అవుతాయి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి కలిసారు కదా, వాళ్ళంతా ఓకే చేస్తారు. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఓకే చేస్తే ఇక్కడ మీ సేవ వాళ్ళు ప్రింట్ తీసి ఇస్తారు మీకు. ఇది తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి బాబును ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళి ఇంకోటండి, ఈ ప్రింట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకునేటప్పుడు మనము అది ఆన్లైన్లో ఉంటుందండి. ఐడి నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఏ ఇయరో అది గుర్తుంచుకున్న మనకు ఆన్లైన్లో ఎప్పుడంటే అప్పుడు ప్రింట్ తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. కాకపోతే కొంచెం పేమెంట్ కట్ అవుతుంది. కాకపోతే మీరు ఇది ఆన్లైన్ చేసి తీసుకున్న రోజే ఒకటో రెండో ప్రింట్ ఎక్స్ట్రా కూడా తీసుకోవచ్చు. దానికి మనకు మీ సేవ వాళ్ళు ఇస్తారు కూడా, అలా ఎక్స్ట్రా ప్రింట్ తీసుకొని కూడా దగ్గర పెట్టుకోవచ్చు. అంటే అవి రెండు తీసుకున్నప్పుడు 2 ఒరిజినల్ అన్నమాటనే, అలా ఎక్స్ట్రా ప్రింట్ వేసి కూడా తీసుకోవచ్చు. ఇది ప్రింట్ వచ్చినాక ఈ అబ్బాయిని ఈ ఆధార్ను ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను ఈ అబ్బాయిని తండ్రిది ఆధార్ కార్డు తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్తే అబ్బాయిని ఆధార్ కార్డు దింపుతారండి. ఇది అండి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, చిన్నపిల్లలకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కరెక్షన్. నేనైతే అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఏ కరెక్షన్ ఉన్నా కూడా కొంచెం ఖచ్చితంగా ఇప్పుడు అన్ని ఎలాంటి మిస్టేక్స్ లేకుండానే ఉండేటట్టుగా చూసుకోండి. ముందు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయినాయండి. ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవాలనుకున్న, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాలన్నా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, దేనికైనా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను ఆన్లైన్లో అప్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇందులో ఏమన్నా అర్థం కాకుంటే కొంచెం, ఎందుకంటే క్లుప్తంగా వివరించి చెప్పాను కాబట్టి లాంగ్ అయిపోయింది అనుకుంటా వీడియో. ఓకే అండి, ఏదన్నా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.